తెల్ల జుట్టు పర్మనెంట్గా నల్లగా ఎలా అవుతుందో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్గా పర్మనెంట్గా చేసుకోవచ్చు, అవును. మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు. ఎలా చేసుకోవచ్చు మా ప్రేక్షకుల కోసం? సో బేసికల్లీ ఏం చేస్తామంటే అండి, వైట్ హెయిర్ వచ్చింది అనుకోండి, బికాస్ ఆఫ్ హెరిడిటరీ ఉండొచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండొచ్చు, బికాస్ ఆఫ్ స్ట్రెస్ అనుకోవచ్చు, చాలా రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మనకి బ్లాక్ హెయిర్ కాస్త వైట్ హెయిర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో కొంతమందికి ఆ వైట్ హెయిర్ కనపడిన వెంటనే ఒక ఎంతూజియాజం లాగేయాలని, ఆ లాగడం వల్ల కూడా బేసికలీ 100% మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ స్కాల్ప్లో ఉన్న సిక్రీషన్ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లిక్విడ్స్ అన్ని కొద్దిగా స్ప్రెడ్ అవ్వడం వల్ల కూడా మనకి అవి వైట్ హెయిర్ అనేది తొందరగా వస్తున్నాయి అనమాట. సో మనం ఏం చేద్దాం, న్యూట్రిషన్ పరంగా చాలా వరకు మనం జ్యూసెస్ తాగమంటుంటాము. ఫుడ్ ఇంటేక్ కూడా మంచిగా ఆయిల్ ఫుడ్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు వైట్ హెయిర్తో పాటు వైట్ హెయిర్ ఒకటే సమస్య కాదు, హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్గా లేకుండా వీక్ అయిపోవడం, సో ఇలాంటి చాలా కాంబినేషన్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తుంటారు. బేసికలీ ఇప్పుడు ఈ రెమెడీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది డెఫినెట్గా మనకి వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది మనం అప్లై చేస్తున్న కొద్ది బ్లాక్ హెయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక న్యాచురల్ రెమెడీ అనమాట. ఇప్పుడు మనం హెన్నాస్ అంట, లేదంటే కలర్స్ అంట అప్లై చేస్తుంటాము. అది అప్లై చేసిన కొన్ని రోజుల వరకు ఉంటుంది, దాని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ మేడం, చాలా మందికి అంటే రెగ్యులర్ గా మనం చూస్తున్నాం కదా, చాలా చిన్న ఏజ్ లో వైట్ హెయిర్ రావడము మనం చాలా మందికి గమనిస్తా ఉన్నాం. గార్లిక్ స్కిన్లో యాంటీ ఫంగల్ ఇది ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకి డాండ్రఫ్స్ ఉన్నా, లేదంటే బాగా ఇచ్చిగా ఉన్నా, కొంతమందికి పేర్లు పడుతుంటాయి, అలాంటి కంప్లైంట్స్ ఉన్నా, సో ఎనీ కంప్లైంట్ మనం వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లో కన్వర్ట్ దాంతోపాటు సో మనకి హెయిర్ ఫాల్ ఉన్నా కానీ, లేదంటే స్కాల్ప్లో డాండ్రఫ్ ఉండి పేర్లు పట్టేయడం కానీ, ఇచ్చిగా ఉంటుంది, అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఏ కంప్లైంట్స్ అయినా సరే బెస్ట్ రెమెడీ ఇది. నాట్ ఓన్లీ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్లో ఎలాగో కన్వర్ట్ చేస్తుంది, బట్ ఇలాంటి కంప్లైంట్స్ ఉండడం వల్ల కూడా మనం తొందరగా రిజల్ట్ పొందగలుగుతాం అనమాట. ఇప్పుడు నువ్వు నూనెలతో ఇప్పుడు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అంటారు. నువ్వు నూనెతో ఎలా మనం మిక్స్ చేసుకుంటాం మేడం? ఓకే, సో ఇది మనం మామూలుగా హెయిర్ కోసము నువ్వుల్ని ఇలా పట్టించేది ప్యూర్ నువ్వుల నూనె ఇది. ఈ నువ్వుల నూనెలకు కానీ మనం నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె అవైలబుల్గా ఉంటే నువ్వుల నూనెలకి, లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఆవ నూనె అయినా పట్టుకోవచ్చు, ఏదో ఒక నూనె. కోకోనట్ అయితే బెస్ట్, లేదంటే నువ్వుల నూనె అయితే ఇంకా బెస్ట్, ఈ రెండు. సో ఈ దీంట్లోకి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం గార్లిక్ స్కిన్ పడేస్తూ ఉంటాం మనం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనము ఆయిల్లో ఓన్లీ జస్ట్ చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, గార్లిక్ స్కిన్ని ఆయిల్లో మరిగిచ్చేసి అప్లై చేసుకుంటుంటాం హెయిర్కి. దానివల్ల కూడా వాళ్ళకి వైట్ హెయిర్ కాస్త బ్లాక్ స్లోగా ఇది అవుతుంటుంది. సో దాంతోపాటు ఇవి మిక్స్ చేసామనుకోండి, మనం ఎక్కువ రోజులు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా వితిన్ 3-4 months ఆఫ్ స్పాన్లో వైట్ హెయిర్ కాస్త బ్లాక్ కలర్లోకి మనం చూడొచ్చు అనమాట. సో మనకి ఇదేముంటుందంటే, గార్లిక్ స్కిన్ ఏమవుతుందంటే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇది అప్లై చేసుకోవడం వల్ల మనకి స్కాల్ప్ క్లీన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాల్ప్ న్యూట్రిషియస్గా ఉండాలి, స్కాల్ప్ అనేది క్లీన్గా నీట్గా ఉండాలి. సో నీట్గా క్లీన్గా ఉంచడానికి ఇది యూజ్ అవుతుంది. తర్వాత ఇది యూజ్ చేయడం వల్ల మనకి స్కాల్ప్ క్లీన్ అవుతుంది, పేర్లు డాండ్రఫ్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో మిక్స్ చేసేసి వేపేసి పట్టేసామనుకోండి, పౌడర్ చేసేసి ఇందులో కలుపుకొని వాడడం వల్ల మనకు వచ్చే స్కాల్ప్ నుంచి వచ్చే ఫర్దర్ హెయిర్ ఏదైతే ఉందో ఆ హెయిర్ అనేది ఈ న్యూట్రిషన్ పరంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం ఆయిల్లో కలిపి అప్లై చేస్తున్నాం కాబట్టి అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ని. అప్పటి నుంచి వచ్చే హెయిర్ ఏదైతే ఉందో అది గ్రోత్గా బ్లాక్ కలర్ లాగా వస్తుంది అనమాట మనకి. ఈ ఆయిల్ మేడం, ఈ ఆయిల్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడైతే గ్రోత్ ఉంటుంది మన హెయిర్ కి, ఎట్లా గ్రోత్ ఉంటుంది, ఆ గ్రోత్ అప్పుడు అంటే కింద నుంచి, ఇప్పుడు మన స్కాల్ప్ నుంచి, ఇప్పుడు లోపల నుంచి, ఇప్పుడు అక్కడ నుంచి బ్లాక్, ఇప్పుడు పైన ఉన్నది వైట్ అట్లే ఉంటుంది, కింద నుంచి మళ్ళీ బ్లాక్ గా మన హెయిర్ స్టార్ట్ అవుతుంది. న్యూ గ్రోత్ అనేది మంచిగా బ్లాక్ కలర్లోకి వస్తుంది అనమాట. ఆల్రెడీ మనకి చాలా వైట్గా ఉన్న హెయిర్ ఏదైతే ఉందో అది స్లోగా మనం అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి గ్రే కలర్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, గ్రే కలర్గా స్లోగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇది బెస్ట్ అండి. అంటే కంప్లీట్గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కానీ, చిన్నపిల్లల్లో మనం తొందరగా చూసింటాం కదా, సో ఆ చిన్నపిల్లలకి మనం భయపడుతూ ఉంటాం ఈ ఇండిగో పౌడర్స్ ఏదైనా అప్లై చేయాలంటే, ఏదైనా కలర్స్ ఏదైనా అప్లై చేయాలంటే. అలా కాకుండా మనం ఇలా న్యాచురల్గా అప్లై చేసుకొని ఉన్న హెయిర్ కాస్త స్లోగా బ్రౌన్ కలర్లోకి ఫామ్ అయిపోయి బ్లాక్ లెగ్లో స్లోగా వచ్చేస్తుంది, బట్ వచ్చే గ్రోత్ ఏదైతే ఉందో అది బ్లాక్ లాగా వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, మనకు బయట మార్కెట్లో దొరికేటి మనం అప్లై చేసుకోవడం వల్ల కొంచెం కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కదా మేడం. ఆల్రెడీ కెమికల్స్ కలుపుతారు, దాంతో కొన్ని కాంప్లికేషన్స్. చాలా న్యాచురల్ గా మనకు బయట దొరికేటి మనం ఇంట్లో రెడీ చేసుకుని మనమే పూసుకుంటే, మనమే అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ బాగా ఉంటుంది.
సో ఏంటంటే సో కొంతమందికి ఆ కలర్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని పడతాయి కొన్ని పడవు, లేకపోతే ఎలర్జీస్ ఫామ్ అవ్వడం, దురద. సో నోస్ కూడా చాలా, ఇప్పుడు హెయిర్కి ఏదైనా అప్లై చేసాం అనుకోండి, ఐస్ అండ్ నోస్ చాలా తొందరగా రియాక్ట్ అవుతాయి అనమాట. సో అవి కూడా కొంతమందికి ఇరిటేటెడ్ లాగా ఉంటాయి. సో ఆ కంప్లైంట్స్ అన్ని మనం ఎందుకు ఫేస్ చేయాలి, అది పడుతుందో లేదో అన్న బాధతో మనం ఎందుకు ఉండాలి. ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వచ్చే గ్రోత్ ఏదైతే ఉందో ఆ హెయిర్ ఏదైతే ఉందో బ్లాక్ లాగా వస్తుంది. అండ్ బ్లాక్ కింద వస్తే కాదు కదా, తల్లో హెయిర్ ఉండాలి కదా, ఆ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. అండ్ మన హెయిర్ ఫాలికల్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే జస్ట్ సేమ్ క్వాంటిటీ తీసుకుంటాము. ఇప్పుడు మనం ఒక చిన్న కప్ అంతా గార్లిక్ స్కిన్ తీసుకున్నాం అనుకోండి, సో అలాగే నువ్వులు చాలా ఇంపార్టెంట్, కాల్షియం ఉంటుంది కదా. సో ఆ నువ్వులు కూడా మనం ఒక కప్ అంతా గార్లిక్ తీసుకున్నాం అనుకోండి, సో మనం లైక్ సేమ్ క్వాంటిటీ అంతా నువ్వులు, సేమ్ క్వాంటిటీ అంతా మన మెంతులు, టూ స్పూన్స్ తీసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది అందరికి తెలిసిన విషయమే, మన కర్రీ లీవ్స్. సో కరివేపాకుని కూడా మనం ఇలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఒక 10-15 రెబ్బలు తీసుకొని మంచిగా తీసేసుకొని, మెంతి కూర కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మెంతి కూర మనం ఇంటేక్ తీసుకున్నా కూడా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, అండ్ తెలిసిందే మీకు, సో వైట్ హెయిర్ కాస్త బ్లాక్ కలర్ కన్వర్ట్ అవ్వాలని మనం ఆయిల్లోనే యూజ్ చేసి అప్లై చేస్తుంటే ఇంత మంచి గ్రోత్ వస్తున్నప్పుడు మనకి వచ్చే హెయిర్ ఏదైతే ఉందో అది బ్లాక్గా వస్తుంది, ఇంటేక్ తీసుకుంటూ కూడా మంచిది. సో కాబట్టి దీన్ని కూడా మనం జస్ట్ ఒక చిన్న కట్ అంతా మన మెంతి కూరని జస్ట్ ఇలా కాకుండా ఓన్లీ లీవ్స్ లాగే ఇలా లీవ్స్ని ఇలా విడదీసేసుకొని ఇలా లీవ్స్ అండ్ కరివేపాకు, వెల్లుల్లి స్కిన్, మెంతులు, నువ్వులు, ఈ మనం 5 ఇంగ్రీడియంట్స్ ని వేపేసుకోవాలి మంచిగా, నల్లగా ఎంతగా వేపేసుకొని కొద్దిగా నల్లగా ఎంత వరకు అంటే ఒక 5 మినిట్స్ 4 మినిట్స్ జస్ట్ ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేపేసుకోవాలి. ఇలా వేపేసుకున్న తర్వాత కొద్దిగా బ్లాక్ గా ఫామ్ అవుతాయి ఇవన్నీ. సో దాన్ని మిక్సీ పట్టేసేయండి. ఆ స్మూత్ గా బ్లాకిష్ కలర్ లో వస్తుంది కదా పౌడర్, ఆ పౌడర్ ని ఇలా ఆయిల్లో మనం మిక్స్ చేసేసుకోండి. సో ఇలా ఆయిల్లో మిక్స్ చేసేసుకొని ఇలా అవుతుంది ఆయిల్ మనకి. సో ఇలా మిక్స్ చేసేసుకున్న ఆయిల్ని మనం మంచిగా టిప్ ఆఫ్ ద ఫింగర్స్ తీసుకొని స్కాల్ప్ నీట్గా అప్లై చేసుకొని ఓవర్ నైట్ ఉంచుకుంటే బెస్ట్. ఓవర్ నైట్ పెట్టేసుకొని మార్నింగ్ లేచాక బాత్ చేయండి. సో మీకు హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా, అంటే హెయిర్ ఫాల్ ఉన్నా, మనకి డాండ్రఫ్ ఉన్నా, తర్వాత పేర్లు పట్టేసి ఉన్నా, కొంతమందికి ఇచ్చిగా ఉంటుంది తల, సో సూరియాసిస్ ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్ వే ఇదేంటంటే మనకి ఎవ్రీ ఇంగ్రీడియంట్లో ఒక హై న్యూట్రిషన్ ఉంది, అండ్ యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి.